హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నుంచి నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చేద్దామనుకుంటున్నాను. నా రొటీన్ డేలో ఏమేమి జరుగుతున్నాయో మీకు కూడా కొంచెం లింఫేస్ లాగా చూపిద్దాము అని అనుకొని ఈ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేము బయటికి వెళ్తుంటే ట్రాఫిక్ చూసి కళ్ళు జిగేలుమన్నాయండి. ఏంటి బాబోయ్, ఇంత ట్రాఫిక్ ఉందా, రాను రాను ఇంత పెరిగిపోతుందో అసలు నాన్ స్టాప్గా. ఎక్కడ పడితే అక్కడ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, డివైడర్స్ కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఎర్లీగానే బయటికి పోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తిరుక్కొని తొందరగా రావచ్చు. సో అలా 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 ట్రాఫిక్లో దాటుకొని నెమ్మదిగా మేము డీమార్ట్కి అయితే చేరుకున్నాం. మా దగ్గరలో ఉన్న డీమార్ట్కి. ఎందుకంటే ఇంట్లోకి తిండి తిప్పలు కావాలంటే కొంచెం డీమార్ట్లో ఉన్న సామాన్ ఇంట్లో ఉంటేనే కదండి. ఈ బయట కొందామంటే ఏమో విపరీతమైన రేట్లు. ఈ డీమార్ట్లో చూస్తే ఇవి ఒరిజినలా కాదా, డూప్లికేటా అని కూడా డౌట్ వస్తుంది. తినడానికి తప్పదు కదా, ఒరిజినలా కాదా కాకపోయినా కానీ. సో అందుకని అలా 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 షాపింగ్కి అయితే వచ్చేసాం. వచ్చి కావాల్సినవన్నీ తీసేసుకొని బిల్డింగ్ దగ్గర మా వారిని పెట్టేసి నేను పక్కన నుంచి అంతా షూట్ చేసుకుంటూ మీకు కూడా ఒక ఫేస్ లాగా చూపిద్దామని అలా ఒక షార్ట్ తీసేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మాత్రం ఐస్ క్రీమ్స్ అండ్ పాప్కార్న్స్ ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి. డీమార్ట్ ఎంత సామాన్ కొన్నా అవి మాత్రం కంపల్సరీగా. అలా 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 ఈవినింగ్ అయిపోగానే పెద్ద వర్షం పడిందండి మా సైడ్. అలా ఏమైనా వేడివేడిగా తిందామని జస్ట్ అలా ట్రై చేశానండి. పాప్కార్న్ ఉంటే ఇంట్లో అవేమో టప్ప 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 అని పేలిపోతున్నాయి. నేనేమో ఫస్ట్ టైం చేయడం. ఫస్ట్ టైం అయినా కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చాయండి. సో అందుకని అది లేవకుండా దాని మీద ఒక ఆయిల్ డబ్బా ఉంటే అది పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలా 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 దాన్ని పప్ పప్ చిట్పట్ చిట్పట్ అని పేలిచ్చేసి ఇలా పాప్కార్న్ వేడివేడిగా చేసుకొని అలా వర్షానికి ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి బాబు. అది చల్లారిపోయిన అస్సలు ముట్టుకోము. వేడి వేడి బజ్జీలు, సమోసాలు, బోండాలు ఇలాంటి ఐటమ్స్ అయితే వేడి వేడిగా వర్షానికి ఎక్సలెంట్గా ఉంటుంది. పకోడీ కాంబినేషన్ సూపర్. సో అలా 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 కొంచెం సేపటికి మళ్ళీ ఆకలిస్తుందండి. ఆకలి ఏంటో తింటా ఉంటే వేస్తూ ఉంటుందండి. సో అలా 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 కొంచెం బూరెలేసాను. దీన్ని మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. మా సైడ్ మాత్రం మేము సుటీలు అంటాము, బూరెలే అంటాము. ఇంకా మీకేమేమి తెలుసో కామెంట్ చేయండి. నాకు ఇంకొక పేరు కూడా తెలుసు, అది కామెంట్ బాక్స్లో చెప్పిన వాళ్ళకి చెప్తాను. ఓకేనా? సో అలా వేడి వేడిగా వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటాయో. కాకపోతే ఈ పొట్టే అండి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తున్నా వాటిని అరిగించుకోలేక నానా తిప్పాలు పడాల్సిందే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వారికేమో ఇంకొక ప్రాబ్లం, మనకేమో ఇంకొక ప్రాబ్లం. I know I'm supposed to be a chill guy and low-key not really care about anything. ఎవరి ప్రాబ్లం వాడిది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తినడంలో తప్పేముందండి. సో బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చాలా బెటర్ కదా. సో అలా వేడి వేడిగా పూర్ణాలు వేసి ఇచ్చేసి అందరికీ నేను కూడా ఒక బయట ఎలా ఉంటుందని టేస్ట్ చేసి చూస్తే బాహా అమృతం అండి, ఎక్సలెంట్ సూపర్గా ఉందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.